మరి వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు వేయడం. ఇవన్నిటితో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చాలా గ్రామాల్లో, అలాగే మాచర్ల పట్టణంలో చాలా వార్తల్లో తిరుగుతున్నప్పుడు కూడా నీటి సమస్యని ఎత్తి చూపడానికి కొన్ని చోట్ల అయితే మేమే స్వయంగా ట్యాంకర్ పెట్టుకొని ఇష్టం జరిగింది. అనేక ఆశలు ఆకాంక్షలు మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, ఇది మీకోసం పనిచేసే ఒక మంచి ప్రభుత్వం అని, సంఘంలో శాంతి భద్రతలు కాపాడుతుంది, అలాగే మీ ఆస్తులకు ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మాచర్ల పట్టణ అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, దశల వారీగా దాన్ని అభివృద్ధి చేస్తామని, అలాగే ఈ మధ్య తరచు వింటా ఉన్నాం, ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మెడల్లో గొలుసులు లాక్కొని పెడుతున్నారు. పోలీసు వారి నేతృత్వంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మరి జరుగుతున్న నేరాన్ని అరికడతామని చెప్పి చెప్తూ, బుగ్గవాగు నుంచి మాచర్ల పట్టణానికి దాహార్తిని తీసే 100 కోట్ల పైన పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే మరి ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ కూడా పూర్తి స్థాయిలో మాచర్లలో లేనందువల్ల మరి ఇబ్బంది పడుతున్నారు. ఉన్న హాస్పిటల్ ని 100 పడకల పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పట్టణంలో మరి ట్రాఫిక్ సమస్య కూడా ఇబ్బందిగా ఉంది. త్వరలో పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి, మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఏ విధంగా నియంత్రించాలని ఆలోచన చేస్తాం. ఆటోలన్నీ బండారు రోడ్లు ఏర్పాటు చేస్తాం. అదే సందర్భంలో రింగ్ రోడ్డు నుంచి రాయవరం జంక్షన్ వరకు ఉన్న టౌన్ లో నడుస్తున్న ఏదైతే మరి ఆర్ఎండ్టీ రూట్ ఉందో దాన్ని మరింత వెడల్పు చేసి పక్కన నూతనంగా ట్రైన్లు నిర్మించి మెయిన్ ట్రైన్లన్నింటినీ కూడా పునరుద్ధరించి వాటిని మరి అలాగే సెంట్రల్ లైటింగ్ తోటి ఆధునీకరిస్తాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అలాగే అదే సందర్భంలో అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గ్రామాన్ని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం